ఫ్రీ బస్సు పథకం ఇండియాలోనే కాదు, ఇప్పుడు అమెరికాలో కూడా బాగా సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈయన గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఈ ఫ్రీ బస్సు పథకమే. అవును, న్యూయార్క్ నగరంలో ఫ్రీ బస్సు సర్వీసులు కల్పిస్తామని ఆయన ఇచ్చిన సంచలన హామీనే ఆయన్ను గెలిపించింది. ఈ ఫ్రీ స్కీమ్ తోనే సామాన్య ప్రజలను ఆకర్షించి అధ్యక్షుడు ట్రంప్ ను కూడా లెక్క చేయకుండా విక్టరీ సాధించాడు. అంతేకాదు, ఈ పదవి దక్కించుకున్న తొలి ఇండో అమెరికన్ ముస్లిం కూడా జోహ్రానే. మరి ఇంత ఘన విజయం సాధించిన ఈ జోహ్రాన్ ఎవరు? ఇతను మరెవరో కాదు, మన బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కొడుకే. జోహ్రాన్ తల్లిదండ్రులు ఇద్దరు భారతీయ మూలాలున్నవారే. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ కాగా, తండ్రి మొహమ్మద్ మమ్దాని గుజరాతీ ముస్లిం. ఉగాండాలో పుట్టి సౌత్ ఆఫ్రికా మీదుగా న్యూయార్క్ చేరుకున్న ఆయన కుటుంబం అక్కడే స్థిరపడిపోయింది. జోహ్రాన్ ఈ రాజకీయాల్లో ఇంత సక్సెస్ అవ్వడానికి తల్లి మీరా నాయర్ జీవితమే పెద్ద స్ఫూర్తి అట. ఆమె ఎప్పుడూ సంప్రదాయవాద సిద్ధాంతాలను ప్రశ్నించేవారు. మన కథలను తర్వాతి తరానికి మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు అనే ఆమె మాటల స్ఫూర్తితోనే జోహ్రాన్ కూడా అణచివేతకు గలమెత్తాలనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు. (2020) తొలిసారి న్యూయార్క్ అసెంబ్లీలో అడుగుపెట్టిన జోహ్రాన్ ఈ మేయర్ ఎన్నికల్లో ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా పదునైన విమర్శనాస్త్రాలు సంధించాడు. రిపబ్లికన్ నేతలు స్వయంగా ట్రంపే రంగంలోకి దిగి యూత్ వ్యతిరేకి అంటూ, ఫెడరల్ సాయం ఆగిపోతుంది అంటూ ఎన్ని హెచ్చరికలు చేసినా జోహ్రాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మమ్దాని విజయం అధ్యక్షుడు ట్రంప్ పాలనకు ఒక గట్టి ఎదురుదెబ్బగా మారింది. ప్రజల దృష్టిని కేవలం తమ హామీలపైనే ఉంచి, ముఖ్యంగా ఉచిత బస్సు పథకం గురించి ప్రచారం చేశారు. ఈ హామీతోనే పేద మధ్యతరగతి ప్రజలు, కార్మికులు ఆయనకు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు. తమ రోజువారీ ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని ఆశపడ్డారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను అడ్డుకునేందుకు రిపబ్లికన్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రిపబ్లికన్ల విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే మమ్దాని తన ప్రచారంలో పదునైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. మమ్దాని ఎన్నికల్లో గెలిస్తే న్యూయార్క్ సిటీకి ఫెడరల్ సాయం అందదని ఓ దశలో అధ్యక్షుడు హెచ్చరించారు కూడా. యూదు వ్యతిరేకి అంటూ రిపబ్లికన్లు ఆయనపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. వాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచిన మమ్దాని ఓటర్ల దృష్టిని ఆకర్షించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉచితాలు, హామీలతోనే ప్రచారం చేశారు. అవన్నీ కలిసొచ్చి మమ్దాని విజయం సాధించారు.